హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలూస్ మెటావర్స్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా మన మియాపూర్లో ఉన్న శ్రీ ధర్మపురి క్షేత్రానికి వెళ్ళాను. సో ఈ ప్లేస్ అయితే ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ మనం ఒకే చోట దాదాపు 21 గాడ్స్ని దర్శించుకోవచ్చు. ఇది మనకు మియాపూర్ సిగ్నల్ నుండి ఒక 3-4 కిలోమీటర్స్ లోపల వస్తుంది. ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్లో శివాలయం కనపడుతుంది. ఆ పక్కనే మళ్ళీ మనకు వినాయకుడి గుడి కూడా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వస్తే మనకు అమ్మవారు ఉంటారు. అలా ఇంకొంచెం ముందుకు వస్తుంటే అయ్యప్ప స్వామి గుడి. అలా ఇంకా కొంచెం లోపలికి వస్తే ఈ ఏరియాకి వస్తాం. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదండి టెంపుల్, అక్కడ మనకు స్ఫటికలింగం ఉంది. సో స్ఫటికలింగం నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను అది. సో ఏంటంటే ఈ లింగానికి ఎలా కట్టారంటే మనం 4 సైడ్స్ నుంచి చూసినా మనకు కనపడేలా కట్టారు. బాగుంది. సో నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి ఈ ప్లేస్ అంతా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. పీస్ఫుల్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇదే మనకు వెంకటేశ్వరుడి గుడి. సో లోపలికి వీడియో అలా ఉండదు, అందుకే నేను ఏ దేవుడికి కూడా ఫోటోలు తీయలేదు. సో ఇక్కడ నుంచి మన దర్శనం అయిపోయి మనం కిందికి వస్తుంటే లెఫ్ట్లో మనకు సరస్వతి అమ్మవారు ఉంటారు. అక్కడే మనకు వేదవ్యాసుడి గుడి కూడా ఉంటుంది. సో యా, చూస్తున్నారుగా ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో. ఇంకా టెంపుల్స్ కడుతున్నారు. మీరు ఈవినింగ్ పూట వస్తే ఇది మనకు లైటింగ్స్తో చాలా బాగుంటుంది. సో నేను ఈవినింగ్ టైం వెళ్ళాను కాబట్టి నాకు చాలా నచ్చింది ప్లేస్. సో ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఈ పక్కన మనకు ధ్యాన మందిరం ఉంటుంది. సో ఇక్కడ మనము ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. ఆల్సో ఈ పక్కనే ఇంకా మనకు విష్ణు గుడి కూడా ఉంది. విష్ణు పడుకొని ఉంటాడు చూడండి, అలాంటి ఆ విగ్రహం ఉంది. ఇది ఇంకా మనకు బయటకు వస్తే ఇక్కడ పంచముఖి హనుమాన్ టెంపుల్, ఇంకా సాయిబాబా గుడి, సో ఇవి కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ని. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రీ డెంటల్ చెకప్ కూడా చేస్తున్నారు. సో మీకు ఎప్పుడైనా ఇష్యూ ఉంటే వెళ్ళి చెకప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది నైట్ వ్యూ లాస్ట్ నేను వెళ్ళేటప్పుడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.